వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. మసాలా పూరి మనం ఇంట్లోనే రెడీ చేసుకొని తినొచ్చు కదండి, హెల్తీ కదా బయట కొనేదానికన్నా. సో ఇప్పుడైతే ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లోకి ఒక పెద్ద కప్ అంతా సూజీ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా మైదా మిక్స్ చేస్తున్నాను. ఎక్కువ మిక్స్ చేయట్లేదు, కొంచెంగా సాల్ట్ యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం ఎక్కువ పడుతుందండి, లేదంటే పిండి ఈట్ చేస్తుంది అనమాట. చాలా డ్రై గట్టిగా అయిపోతుంది. అందుకోసమే ఇలా బాగా మనము నీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అప్పుడే వాటరు పీల్చకుండా ఉంటుంది. తర్వాత దాని మీద తడి క్లాత్ ఒకటి పెట్టేసి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నాననియండి. ఇప్పుడు చూడండి, కొంచెంగా బఠానీలని నానబెట్టి పెట్టుకోవాలి 6 అవర్స్ 8 అవర్స్ అలా. ఇప్పుడు నేను 2 పొటాటోస్ తీసుకుంటున్నాను, కట్ చేసి దీన్ని 3 విజిల్ పెడుతున్నాను. 3 విజిల్ పెట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు మసాలా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలకి అన్నీ మిక్స్ చేశాను. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే 2 మిర్చి, అదేవిధంగా ఆనియన్ మిక్స్ చేసి బాగా ఫ్రై చేశాను. అల్లము, తెల్లగడ్డ కూడా అందులో కొంచెం 2 పీసెస్ వేసుకోండి. తర్వాత 2 టమోటాస్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టి చల్లార్చి పెట్టండి. ఈలోపు మనకి బఠానీ, ఉల్లగడ్డ ఉడికిపోయింది కదా, కొంచెం బఠానీ పక్కకు తీసుకోండి, ఎందుకంటే మిక్స్ చేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసేసుకోండి. ఇది బాగా స్మాష్ చేసుకునేసి ఇంకా తర్వాత పూరి ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే ఇలా తీసేసుకొని మనం నానబెట్టి పెట్టిన పిండిని ఇది మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా దుద్దుకోండి. మరీ పల్చగా అయితే అప్పడాలు అయిపోతుంది, లేదు మందంగా ఉంటే పూరి పైకి పేలదనమాట. సో ఇప్పుడు ఏదన్నా బౌల్ కానీ లేదా చిన్న కప్పు కానీ మీ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మీరు అవి ఇలా కట్ చేసుకుంటూ రండి. ఆ కట్ చేసుకున్నవి మనము మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఆ లోపల మీరు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునేసి దాన్ని బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేయండి. ఆ తర్వాత ఇంకా పూరీస్ తీసుకునేసి అందులో వదులుకుంటారండి. ఇలా పిండి మిగులుతుంది కదా, అది మళ్ళీ నెక్స్ట్ టైంకి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇంకా పూరీలు అన్నీ ఈ విధంగా వేసుకున్నాను అనమాట. 1-2 సరిగ్గా రాలేదు, బట్ అన్నీ బాగానే వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. మరి పల్చగా లేకుండా ఎక్కువ మందంగా ఉంటే పూరి పేలదు, అదేవిధంగా ఎక్కువ పల్చకుంటే కూడా అవి మనకు అప్పడం అయిపోతుంది. సో ఇవి మసాలా పూరి కాబట్టి ఒకవేళ అంత ఇది లేకపోయినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పానీపూరికి అయితే ఖచ్చితంగా పక్కాగా పేలితేనే మనం అందులో పానీపూరి పెట్టుకోవడానికి, వాటర్ పోయడానికి నిలుస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంకా పూరి 2 సైడ్స్ ఈ విధంగా కాల్చుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు మసాలాని మిక్సీకి వేసుకోండి. చల్లగా అయి ఉంటుంది కదా, ఆల్రెడీ ఫ్రై చేసుకున్నది జార్కి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక ఆ గింజలు ప్లస్ మొత్తం మనము ఫ్రై చేసుకున్నది, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్నాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. అది హీట్ ఎక్కిన తర్వాత అందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అదేవిధంగా కారపొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. అదేవిధంగా జీలకర్ర పొడి కొంచెంగా చిటికెడంతా, అదేవిధంగా రోస్ట్ చేసిండేది పసుపు 1 టేబుల్ స్పూన్, తర్వాత మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. సాల్ట్ రుచికి సరిపోయేంత వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిక్సీ చేసింది అయితే ఫస్ట్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మొత్తం ఇందులోకి వేసుకున్న తర్వాత దీన్ని బాగా మొత్తం కారము, ధనియా పొడి అంతా పట్టేటట్లు మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్నాక ఈ విధంగా మిక్స్ అయి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ పేస్ట్ని తీసి మనము ఏదైతే స్మాష్ చేసి పెట్టుకుంటామో బఠానీ, ఉల్లగడ్డ, అది దాంట్లోకి యాడ్ చేసి వాటర్ 1 or 2 గ్లాసెస్ మీ క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకునేసి బాగా మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట. ఆ వాటర్ ఆ మసాలా ప్లస్ ఈ స్మాష్ చేసుకున్నది ప్లస్ పౌడర్స్ అంతా యాడ్ అయ్యి బాగా ఈ విధంగా రెడీ అయిపోతుంది. అప్పుడు దీన్ని ఒక హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే మొత్తం మిక్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా దించేసుకునేసి సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగానే సర్వ్ చేసుకోండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇలా మనము బఠానీ, తర్వాత మసాలా కొంచెం అట్లా యాడ్ చేసుకుంటూ అందులో ఇంకా మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న చిన్నగా ఆనియన్, ఇప్పుడు పూరీస్ అయితే ఫస్ట్ యాడ్ చేసేసుకోండి. మనం పేల్చుకున్న పూరీస్ బాగా వాటిని మీకు ఎన్ని కావాలో అన్ని
ఒక్కొక్క దానికి యాడ్ చేసుకోండి మీ క్వాంటిటీని పట్టుకొని. ఇప్పుడైతే నేను ఇలా ఒక 3, 4 పూరీలు ఒక బౌల్కి కలిపి అలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెంగా టమోటా, అదేవిధంగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నది, కొంచెంగా కొత్తిమీర, తర్వాత వచ్చి మనము మిక్చర్ ఉంటే మిక్చర్ని యాడ్ చేయండి. పిల్లలు లేదు కర్డ్ తింటారంటే కర్డ్ కూడా యాడ్ చేసేయండి. మేమైతే ఇలా చేశానండి. ఇంకా సర్వ్ చేసుకొని తినము. చాలా టేస్టీగా ఉంటుంది.